సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మొత్తం 13 అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ధాన్యం సేకరణ, చెల్లింపులకు ఏపీ మార్క్ ఫెడ్ కు 700 కోట్ల రూపాయల లోన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. అలాగే 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదికి కుడి వైపున రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు 294 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వనుంది మంత్రిమండలి. అందరికీ ఇల్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి పట్టాలు ఇచ్చేందుకు విధి విధానాల జారీకి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. రైట్గా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. దీపిక, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే మంత్రులతోటి కొన్ని కీలక అంశాలను ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. అలాగే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే 3 వారాలకు ఒకసారి జరగాల్సి ఏపీ కేబినెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు 13 ఎజెండాలతోటి మొత్తం కేబినెట్ సమావేశాన్ని నిర్ణయించారు. ఈ 13 ఎజెండాలలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పాలన సాగాలని, అలాగే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ నీడ్స్ని తీర్చేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు, అభివృద్ధి విషయంలో, రోడ్ల విషయంలో, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 13 ఎజెండాలతోటి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం సేకరణకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చెల్లింపుల కొరకు, ధాన్యం సేకరణ చెల్లింపుల కోసం ఏపీ మార్కెట్ కు 700 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతి కేబినెట్ ఇవ్వనుంది. దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. అలాగే ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. ఏదైతే కొన్ని ప్రాంతాలలో, సిటీస్లో ఇంకా ఎక్కువ ప్రారంభించారు. అయితే ఇంకా 62 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. మొత్తం ఏ ప్లేస్లో కూడా అన్నా క్యాంటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో అన్నా క్యాంటీన్కి సంబంధించి మిగిలిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక పేదవారి సొంతింటి కళ నెరవేర్చేందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇవ్వాలని కేబినెట్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి విధి విధానాలు, అలాగే 3 సెంట్లకి సంబంధించి అలాగే ఎంత ఖర్చు అవుతుంది అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి వరకు, అంటే ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం, ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆక్యుపెన్సీ రేషియోని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆక్యుపెన్సీ రేషియోని, అలాగే ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై ఉన్న నేపథ్యంలో కార్పొరేషన్కి సంబంధించి ఎంత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది, అలాగే ఈ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏవైతే సూపర్ 6లో హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయి చర్చించింది. ఆర్టీసీ అధికారులు కూడా ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయం పై కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. ఇక ఏదైతే మద్యం షాపులకి సంబంధించి కల్లుగీత కార్మికులకు 10% షాపులు కేటాయించాలి అనే అంశానికి సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైనా కూడా ప్రభుత్వం చేపట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నేపథ్యంలో ఈరోజు 13 ఎజెండాలు, ప్రధానమైన అజెండాలు ఉండడంతో కేబినెట్ కొంత ఎక్కువసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే దాదాపు
కృష్ణలంక వారధి నుంచి ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వారధి వరకు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది జరిగింది. ఇక మిగిలిన ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కావలసినటువంటి అవసరాలను కూడా ఈ రోజు కేబినెట్లో చర్చిస్తారు. ఇక పోలవరానికి సంబంధించి రేపటి నుంచి పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని కీలక అంశాలు ఏవైతే రాష్ట్రానికి సంబంధించి మంత్రులతో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఏదైతే రేపటి నుంచి స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీంట్లో ఏదైతే గ్రామీణాభివృద్ధితో శాఖకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.